గురైనటువంటి ఆ విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. అసలు ఏం జరిగిందో అక్బర్ అదేవిధంగా వినోద్ వీళ్ళిద్దరితో ఒకసారి మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అక్బర్ గారు, అసలు ఏం జరిగింది? మీరు ఎప్పుడు వెళ్తున్నటువంటి తరుణంలో వచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేశారు? అసలు వాస్తవంగా మీరు డబ్బులు డిమాండ్ చేశారని కూడా మీ మీద మరొక నేత మీద కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్ కూడా మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా జరిగినటువంటి పరిస్థితులు ఏంటి? సార్, వాస్తవంగా జరిగింది ఏమంటే ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర నుంచి వాళ్ళు ప్లేస్మెంట్ ఫీజు పెడితే 40,000 రూపాయలు మ్యాండేటరీగా వసూలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని మేము కలెక్టర్ గారికి గత జనవరిలో ఫస్ట్ వీక్లో కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మంచు విష్ణు గారు అన్ని విద్యార్థి సంఘాలని నేతల్ని పిలిపించి ఏం జరిగింది, అసలు వాస్తవం ఏందని ఆయన వివరించారు. మా సైడ్ నుంచి కూడా మేము రిప్రజెంట్ చేసాం. రిప్రజెంట్ చేసిన తర్వాత మేము మ్యాండేటరీ అనే దానిని తీసేసి కేవలము ఆప్షనల్గా చాయిస్గా పెట్టుకుంటాము. ఏ విద్యార్థికి అయితే ఆ కోర్సులో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ అబ్బాయి మాత్రమే ఆ అమ్మాయి మాత్రమే అడాప్ట్ చేసుకుని ఫీజు కట్టేసి కోర్సులో జాయిన్ అవ్వచ్చు. మిగతా వాళ్ళకి ఆ కోర్సు అవసరం ఏం లేదని అతనే మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము హాలిడేస్కి వెళ్ళారు, విద్యార్థులందరూ హాలిడేస్కి వెళ్ళారు. దాని తర్వాత కంటిన్యూగా మాకు మెసేజ్లు రావడము, విద్యార్థి సంఘాలకు ఎస్పెషల్లీ ఎస్ఎఫ్ఐకి రావడము, ఈ మాదిరి మాకు టార్చర్ పెడుతున్నారు, లింక్ చేస్తున్నారు ఇంటర్నల్స్కి, మిడ్ ఎగ్జామ్స్కి, వీటన్నిటికీ లింక్ చేసి పెడుతున్నారు. మేము భరించలేకపోతున్నాం, మీరు ఏదో ఒకటి చేయండి అనేసి మాకు కంటిన్యూగా వాళ్ళు లెటర్ రాశారు.